సో ఫైనల్లీ TSRREIS తెలంగాణ సోషల్ వెల్ఫేర్కి సంబంధించి మనకు ఇంటర్మీడియట్ లోపల ఎవరైతే అప్లై చేసుకున్నారో సీట్ కావాలని చెప్పి వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే నిన్న వచ్చేసినాయి. అండ్ ఈరోజు వాటికి సంబంధించిన అలాట్మెంట్స్ అయితే వచ్చినాయి అన్నట్టు. ఆ రిజల్ట్స్ లోపల చాలా నెంబర్ ఆఫ్ నేమ్స్ అయితే ఉన్నాయట్టు. అందులోపల మన నేమ్ ఎత్తుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది. సో ఈజీ వే లోపల మనకు సీట్ వచ్చిందా రాలే అని చెప్పి ఒక రెండు స్టెప్స్ లోపల మనం ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి ఈరోజు వీడియో లోపల మనం మాట్లాడుకుందాం. సో మీకు సీట్ వస్తే ఎట్లా తెలుస్తుంది అండ్ రాకపోతే ఎట్లా ఉంటుందని చెప్పి మనం అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాం. బిఫోర్ స్టార్టింగ్ దట్ ఒకవేళ మన ఛానల్కి కొత్త వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయరు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో హియర్ వి గో. మన బ్రౌజర్కి వచ్చి TSRREIS అని చెప్పి సెర్చ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ బ్రౌజర్ అయినా ఏం కాదు. సో మీ బ్రౌజర్కి వచ్చి TSRREIS అని చెప్పి సెర్చ్ చేయాలి. ఆఫ్టర్ సర్చింగ్ దట్ మనకి చాలా వెబ్సైట్స్ అయితే చూపడుతుంది. ఇందులోపల ఫస్ట్ వెబ్సైట్ని మనం చూస్ చేసుకోవాలి. సో ఈ ఫస్ట్ వెబ్సైట్ చూస్ చేసుకున్న తర్వాత మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. సో ఇది మన పోర్టల్ అని చెప్పి. సో ఈ పోర్టల్ని మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మన మెయిన్ పోర్టల్ అన్నట్టు. సో ఇక్కడ మనకి ఏంటంటే సో క్లిక్ హియర్ ఫర్ రిజల్ట్స్ అని చెప్పి చూపడుతుంది అన్నట్టు. ఒక మెరిట్ లిస్ట్ల గురించి కానీ రిజల్ట్స్కి సంబంధించి కానీ ఒక లింక్ అనేది ఉంటుంది మనకి. ఇక్కడ 4 లింక్స్ ఉన్నాయి. 4 లింక్స్ లోపల మనం ఒక లింక్ అయితే మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనకు థర్డ్ లింక్ ఇది. సో ఇక్కడ మనకు ఉంది కదా న్యూ లింక్ అని చెప్పి. సో క్లిక్ ఆన్ లింక్ బిలో అని చెప్పి. సో ఎల్లో కలర్లో ఉంది కదా. సో నేను దీన్ని పాయింట్అవుట్ చేస్తా. దీన్ని మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి స్టూడెంట్ సర్వీసెస్ అండ్ ఇంపార్టెంట్ సర్వీసెస్ అని చెప్పి ఒకటి ఉంది. రెడ్ కలర్లో ఒకటి, బ్లూ కలర్లో ఒకటి ఉంది. సో ఇందులోపల మనం ఏది క్లిక్ చేయాలి అంటే బ్లూ కలర్ లోపల ఉన్న ఫస్ట్ లింక్ ఇంటర్మీడియట్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్మీడియట్ అలాట్మెంట్ ఆర్డర్ అని చెప్పి మనం ఇది ఓపెన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మనకేంటంటే హాల్ టికెట్ నెంబర్ అండ్ దాంతోపాటుగా డేట్ ఆఫ్ బర్త్. సో ఈ రెండింటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే పర్సనల్గా ఎవరిది అప్లై చేయలేదు కాబట్టి నేను మీకు ఇక్కడ సెర్చ్ చేసి చూపెట్టట్లేదు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఎవరైతే ఒకవేళ మీరు అప్లై చేసుకొని ఉంటే లేకపోతే మీకు తెలిసిన వాళ్ళది అప్లై చేసుకొని ఉంటే ఏంటంటే ఇక్కడ వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయరు. గెట్ రిజల్ట్స్ అని అడుగుతాడు మనకి. వాళ్ళకు ఒకవేళ సీట్ వస్తే మాత్రమే ఈ అలాట్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో నిన్న ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియో లోపల మనం ఏంటంటే సో మనకి ఇంటర్మీడియట్కి సంబంధించిన ఫస్ట్ రౌండ్ ఓకేనా ఫేజ్ 1 అడ్మిషన్స్ అయితే సో ఏదైతే ఎవరికైతే సీట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినని చెప్పి చేసుకున్నాం. ఆ వీడియో లోపల నేను డిస్కస్ చేసినట్టుగా ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ లోపల మీ నేమ్ ఉండి ఓకేనా. సో ఇక్కడ ఈ లిస్ట్ లోపల మీ నేమ్ ఉంటే మాత్రం మనకు ఇక్కడ అలాట్మెంట్స్ లోపల నీకైతే అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఒకవేళ మీ నేమ్ ఉండి కూడా అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ అవుతలేదు అంటే మనం ఫర్దర్గా ఏం చేయాలి అని చెప్పి డిస్కస్ చేసుకుందాం. సో దట్స్ ఇట్. అండ్ మీకు ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పి కామెంట్ చేయరి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.